హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్ట్రైట్ లైన్స్ లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్ వచ్చేదానికి బ్లూ ప్రింట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. అకార్డింగ్ టు ద న్యూ సిలబస్ స్ట్రైట్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 9, 4 13 మార్క్స్ కి ఇది ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ కి వస్తుంది. అందులో 8 మార్క్స్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ స్టార్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్, ఏ స్ట్రైట్ లైన్ త్రూ ద పాయింట్ Q √3, 2 makes an angle pi/6 with positive direction of x-axis. Sir, if the straight line intersect the line √3 into x minus 4y plus 8 equal to 0 at P, find the distance PQ అని అడిగారమ్మా. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఫస్ట్ లైన్ కి సంబంధించిన డయాగ్రామ్ ఏంటి? Required straight line passing through the point రాసుకున్న ఫస్ట్లీ required straight line passing through the point Q √3, 2. Let it be take x1, y1 furtherly and also making an angle. So right, the straight line it must be ఇలా ఉంటుంది. The straight line passing through the point Q √3, 2 and making an angle theta is equal to pi/6. pi/6 అంటే 30 degrees with the positive direction of x-axis. Let it be take x-axis. ఇది పాజిటివ్ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్. theta is equal to ఎంత ఇచ్చారు? pi/6. రైట్, ఇంకా ఏమన్నాడు? ఈ ఫస్ట్ లైన్ అయిపోయింది. ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్స్ ద లైన్, దిస్ లైన్ ఇంటర్సెక్టింగ్ అనదర్ లైన్, at P, this line is given √3 into x minus 4y plus 8 equal to 0. ఇది Q అయితే ఈ P దగ్గర కట్ చేస్తుందంట, ఇంటర్సెక్టింగ్ అవుతుందంట. ఈ PQ డిస్టెన్స్ కనుక్కోమన్నది, ఇది డిస్టెన్స్ కనుక్కోవాల్సింది ఇది. సో లెట్ ఇట్ బి టేక్ ఆర్. లెట్ PQ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్మాల్ ఆర్. డిస్టెన్స్ కాంట్ బి నెగటివ్, మోడలెస్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డిస్టెన్స్ కరెక్ట్ గా మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అందుకని ఈ రెండు పాయింట్స్ మధ్య కాబట్టి ఆ డిస్టెన్స్ ని R అనుకోండి. ఇప్పుడు తీసుకోవాలి. లెట్ ద పారామెట్రిక్ పాయింట్, లెట్ ద పాయింట్ ఆన్ ది స్ట్రైట్ లైన్, పారామెట్రిక్ పాయింట్ ఇది. సో ఏ పాయింట్ మనకు కావాల్సింది? P పాయింట్ కదా. P అని తీసుకొని x1 ప్లస్ r cos θ, y1 ప్లస్ r sin θ. ఇక్కడ మీకు ఇది x1 plus r minus r cos θ, y1 plus r minus r sin θ is the parametric point at r unit distance from the any point on the straight line అనే కాన్సెప్ట్ మీరు ఒకసారి రెఫర్ చేయాలి. అది టెక్స్ట్ బుక్ లో లేదా మీ మెటీరియల్ లో ట్రై చేయండి ఒకసారి. సో ఒక స్ట్రైట్ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ ఇలా ఉంటుంది. మనకి రిక్వైర్డ్ ఏంటి? ఇక్కడ ఏమి x1 తెలుసు, y1 తెలుసు, కాస్ θ తెలియదు, సైన్ θ తెలుసు, బట్ మనకు θ తెలుసు. రైట్, కాస్ θ ఈజ్ ఈక్వల్ టు కాస్ θ వాల్యూ pi/6, కాస్ θ ఈజ్ ఈక్వల్ టు √3/2, 30 degrees, కాస్ 30 degrees ఈక్వల్ టు √3/2. సో 30 degrees ఈజ్ నథింగ్ బట్ కాస్ pi/6 అని కూడా రాసుకోవచ్చు మా రేడియన్స్ లో. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి మనం? సైన్ θ ఈజ్ ఈక్వల్ టు సైన్ pi/6, సైన్ 30 degrees. సైన్ 30 degrees అంటే 1/2. సో రైట్, x1 y1 ఆల్రెడీ మనకు పాయింట్ ఉంది అండ్ కాస్ θ వాల్యూస్ కూడా తెలుసు. లెట్ P పాయింట్ ఈజ్ ఈక్వల్ టు x1 అంటే వాల్యూ √3 ప్లస్ r అంటే మనకు తెలియదు నాన్న, r ఇంటూ కాస్ θ అంటే కాస్ వాల్యూ, కాస్ θ ఈజ్ ఈక్వల్ టు √3/2, y1 అంటే ఎంతమ్మా? y1 వాల్యూ 2,
ప్లస్ ఆర్ అంటే తెలుసా మనకు తెలీదు. సైన్ థీటా అంటే వాల్యూ ఎంత 1/2. సో రైట్, దీన్ని కొంచెం సింప్లిఫై చేయండి. √3 ప్లస్ √3 ఇంటూ ఆర్, √3 ఇంటూ ఆర్ గా రాసుకోవచ్చు బై 2, 2 ప్లస్ ఆర్ ఇంటూ 1 r/2. ఇది పీ పాయింట్. ఈ పీ పాయింట్ ఏముంది, ఈ పీ పాయింట్ ఎక్కడుంది, ఈ స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్టింగ్ అవుతుంది కదా, అక్కడ కదా ఉందా. ఈ పీ పాయింట్ ఎక్కడ ఉంది, ఇచ్చిన అనదర్ లైన్ ఇచ్చేది లైన్. Therefore P point lies on the line, given line అమ్మా. అది ఏ లైన్, అది ఏమి ఇచ్చారు, ఏ లైన్ ఇచ్చారు, the √3 into x minus 4y plus 8 equal to 0. అంటే ఇది x ప్లేస్ లో ఇది తీసుకోవాలా, ఇది y ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలా ఈ స్ట్రైట్ లైన్ లో. అంటే దాని కోఆర్డినేట్స్ ఈ కోఆర్డినేట్స్ ని సాటిస్ఫై చేస్తాయి. Therefore √3 into x అంటే వాల్యూ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, √3 plus √3 into r/2 బ్రాకెట్ క్లోజ్. మైనస్ ఉంది, టేక్ -4. y వాల్యూ అంటే దిస్ ఈస్ ద y వాల్యూ 2 plus r/2. నెక్స్ట్ లాస్ట్ ఏముంది, ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ స్ట్రైట్ లైన్ మీద ఆ పాయింట్ ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం. నౌ మల్టిప్లికేషన్, √3 into √3, √3 into √3 3, √3 into సెకండ్ టర్మ్ దీంతో మల్టిప్లికేట్ చేయాలి. √3 into √3 అంటే 3r/2. నెక్స్ట్ ఈ టర్మ్ తో ఇచ్చేసాం, ఈ టర్మ్ తో ఇచ్చేసాం. నెక్స్ట్ ఈ టర్మ్ 4 తో, ఈ ఫస్ట్ టర్మ్ ని 4 టర్మ్ తో సెకండ్ టర్మ్ ని -4 తో, -4 into 2 8, -4 into r -4r/2 plus 8 equal to 0. -8 plus 8 యాడ్ చేసి 0 అయిపోతే నేను కట్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు ఎంత మిగిలిందమ్మా అంటే 3, ఇక్కడ కాన్స్టెంట్ మిగిలింది, 3r/2 minus 4r/2 మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 0. 3 ప్లస్ 4r నుంచి ఇక్కడ రెండిటికి ఎల్సిఎం, రెండుకి బేస్ సేమ్ ఉంది కాబట్టి డినామినేటర్ సేమ్ యాజ్ టీ తీసుకోండి. 3r minus 4r ఈజ్ ఈక్వల్ టు 0. సరే, తర్వాత 3 ప్లస్ ఇక్కడ ఎంత మిగులుతుంది, -4r లోంచి 3r పోతే -r/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడనే +3 అట్లా తీసుకెళ్ళిపోండి. +3 మనకు కావాల్సిన r కదా, పీక్యూ వాల్యూ కదా r అనుకున్నాం. ఈ 3 అట్లా తీసుకెళ్ళండి. -r/2 ఈజ్ ఈక్వల్ టు -3, మైనస్ టేక్ క్యాన్సల్, r/2 ఈక్వల్ టు 3, then r is equal to 2 into 3, therefore r equal to 6. What is the value of r? This is the value of r, this PQ distance. Therefore PQ distance is therefore r is equal to 6 units. So ఈ చిన్న క్వశ్చన్ 8 మార్క్స్ కి స్టార్ క్వశ్చన్స్ లో ఉంది. మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఇంకా కూడా నేను అప్లోడ్ చేస్తాను. అది ఈజీగా మీకు అర్థమయ్యే రీతిలోనే ఉంటాయి. ప్రతిదీ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ.